మనిషికి ఏంటంటే ఆయన రాసుకొని వస్తాడమ్మా. ఇల్లు కట్టే ఒక యోగం ఉంటుంది, కట్టిన తర్వాత నివసించే ప్రాప్తం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నామ్మా, రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు అలా గృహ నిర్మాణం చేసి వాళ్ళకు మా ఆఫీస్ నుండి చక్కటి డిజైన్ ఇస్తాము. కట్టుకునే ముందే నేను ఏం చెప్తుంటానంటేనమ్మా, అక్కడ ఏదైనా పరిసరాల ప్రాబ్లము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, అంటే అమ్మ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక స్థలం ఎన్నిక ఉంటుంది. ఆ రోడ్డు వచ్చేసి దక్షిణానికి పల్లం ఉంటుంది, కొన్ని రోడ్లు పడమరానికి పల్లం ఉంటుంది, కొన్ని నైరుతి పల్లం ఉంటుంది, ఆ ఏరియా అన్నమాట. అక్కడ పోయి మనం గృహ నిర్మాణం ఎంత వాస్తు నిర్మాణం చేసుకున్నా కూడా మనకు సత్ఫలితాలు అనుకూలమైన బలం రాదు. చాలా నేను కూడా వాస్తు ప్రకారం కట్టానండి, ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఏం కలిసి వచ్చింది? అక్కడ చూస్తే అంతా నైరుతి పల్లం ఉంటుంది, అక్కడ చూస్తే దక్షిణం నేల పల్లం ఉంటుంది. శాస్త్రం ఏమంటుంది? నువ్వు స్థల ఎన్నిక చేస్తే పరిశ్రమలకు దూరంగా ఉండాలి, పరిశ్రమలకి చాలా దూరంగా ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, కనీసం అక్కడ భూమి క్షేత్రము స్వభావము తూర్పు కానీ ఉత్తరాన్ని కానీ ఈశాన్యకి నైసర్గ స్వరూపము ఈశాన్యానికి పల్లమై ఉండాలి. వర్షపు నీరు పడితే ఈశాన్యానికి పరుగులు తీస్తే వర్షపు నీరు ఎన్ని పరుగులు తీరుస్తుంటే ఆ ఇంటికి ధనము, ధాన్యము, ఆరోగ్యము కూడా అలా అభివృద్ధి చెందుతూ వస్తుంటాము. కానీ మనం ఏం చేస్తాం? వాటర్ సరైన, అంటే కొన్ని ఏరియాలో మంచి, అంటే సరైన వాటర్ లేని ఏరియాలో, అంటే కలుషితమైన వాటరు, ఇంకోటి ఏంటంటే ఉప్పు నీరు ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఇలాంటి కాడమైన బోర్ వేసుకుంటూ ఆ వాటర్తో స్నానం చేసుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటాము. వాస్తు ప్రకారం మనం కట్టుకున్నాం, కలిసి రాదంటే మనకు అందుకండి పంచభూతాలని అనుసరించి గృహ నిర్మాణము చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఇల్లు కట్టే యోగం ఉందండి. అందుకని కొంతమంది ఇల్లు కడతారు, ఇక్కడ నాకు వాటర్ పడట్లేదని రెంట్కి చేసి వెళ్ళిపోతారు. ఇల్లు కట్టుకునే యోగం ఉంది కానీ నివసించే ప్రాప్తము లేదనమాట. అలాగే కొంతమంది ఇల్లు కట్టే యోగం ఉండదు, కానీ ఎక్కడో నుంచి నెలకు ఎంతో అంతో రెంట్ ఇచ్చేసి ప్రాప్తం, ఇనుకు ప్రాప్తం ఉంటుంది. యోగము ప్రాప్తం ఎవరి చేతిలో ఉందంటే ఈశ్వరుడి చేతిలో ఉంది. అందుకేనమ్మా నేనేం చెప్తుంటానంటే, మన ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కట్టుకునేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసుకొని, భూమి పూజ లోపలనే మహా అష్టదిగ్బంధన చేసుకొని గృహ నిర్మాణం చేసుకుంటే మన పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, అంటే కొన్ని దోషాలని కట్టడి చేస్తాము. ఎలా అంటే దిక్పాలకులు శాంతించే విధంగా. నేలని వచ్చేసి మనం రివర్స్ చేయలేము, రివర్స్ అనేది చేయలేము, కానీ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పుడు కొంతవరకు మంచి ఫలితాలు పొందొచ్చు అనమాట. అందుకనండి ఇల్లు కట్టే యోగం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇస్తాడు, అది వినియోగించుకునే హక్కు మనకు ఉన్నది. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక సంకల్పం పెట్టుకోవాలి, మంచి రోజుల్లో గృహ నిర్మాణం చేసుకోవాలి, మంచి బలమైన ముహూర్తాల్లో గృహ నిర్మాణాలు చేసుకోవాలి. చేసుకునే ముందు చక్కటి వాస్తు నిపుణులు కలిసి డిజైన్ పేపర్ మీదని ప్రాక్టికల్ చేసుకొని, ఈ పేపర్లోని మనకేం కావాలి, మన రిక్వైర్మెంటు 3 BHKనా 4 BHKనా 2 BHKనా, ఒక 30 గజాల నుండి 1000 గజాలు ఉన్నా పర్వాలేదండి, ఎవరి స్థాయిలో వాళ్ళు కట్టుకుంటాము. కానీ మనం అంటాం ఏంటంటే మనందరం బాగుండాలి, మనందరం బాగుండాలంటే వాస్తుని పాటిస్తే సత్ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే మనకు అన్నీ తెలిసి వాస్తు లేకుండా ఇల్లు కట్టుకొని అందులో కర్మని ఎందుకు అనుభవించాలి? ఒకవేళ మీరు కట్టుకొని ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంట్లో హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతున్నాయి. ఆ ఇంట్లో వాస్తు దోషాల వలన కూడా మ్యారేజెస్ బాగా ఆలస్యం కావచ్చు. అలాగే మేము గృహ నిర్మాణం చేసుకున్నామండి, 10 సంవత్సరాలు బాగా కలిసి వచ్చింది, మాకు 10 years బాగా కలిసి వచ్చింది, 30 years బాగా కలిసి వచ్చింది, కానీ సంపాదించిన సంపద అంతా వెళ్ళిపోతూ ఉందంటారు. వాస్తవాన్ని వాళ్ళ గృహంలో పోయి చూస్తే వాస్తవానికి 30 years 40 years వరకు వాళ్ళు చాలా క్లాస్గా ఉన్నత స్థాయిలో జీవించారు, పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివించారు, కానీ ఆ ఇంటికి జీవశక్తి తగ్గిపోయి అక్కడి నుండి సంపాదించిన ఆస్తులన్నీ రివర్స్ ఎలా వచ్చినాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే పరిసర ప్రాబ్లము, తూర్పు ఉత్తరాలు పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్స్ రావడము, కనీసం పక్క స్థలాలు కూల్చివేసేసి సెట్ బ్యాక్ చేసి గృహ నిర్మాణాలు చేసుకోవడం వలన అక్కడ చెడు వీధిపోట్లు వచ్చేసి
అలాంటి గృహాల్లో చెడు ఫలితాలు వచ్చి ఆస్తులన్నీ కూడా హారతి కర్పూరంలాగా పోతూ ఉంటే మనం చూస్తూ బాధపడుతూ జీవించడం కంటే ఒక్కసారి వాస్తును సరిచేసుకొని అవకాశం లేనప్పుడు కూడా నేను అష్టదిగ్బంధన చేసేస్తానంటున్నాను. జీవం లేని ఇండ్లకు కూడా మనం జీవం పోసుకోవచ్చు. అష్టదిగ్బంధన అష్టదిక్పాలకులకు శాంతింప చేసుకుంటే అష్టదిక్పాలకులు ఒక అష్ట ఐశ్వర్యాలను ఇస్తారండి. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఏం లేదనుకుంటాం. సూక్ష్మ బూడిది అండి, చిన్న విభూతి, ఒక ఎంత అండి 1 గ్రామ్ విభూతి ఈ ప్రపంచం సృష్టితో సమానము. అంటే చూడండి, ఈశ్వరుణ్ణి మనము అనుకూలంగా మనం చేసుకోగలగాలి. హృదయంలో ఆయనని పెట్టుకోగలగాలి, గృహములో ఆయన పెట్టుకోగలగాలి. లేస్తే ఆయన పేరుని స్మరించే విధంగా ఉండాలి. కానీ గృహంలో లేస్తే, నిద్ర లేస్తే గొడవ, నిద్ర లేస్తే పొట్లాట, నిద్ర లేస్తే ఆరోగ్యాలు బాగుండవు, నిద్ర లేసి బయటికి వస్తే అప్పుల బాధ, ఇలాంటి ఇబ్బందులు మీరు పడాల్సిన అవసరం లేదు. అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే